హలో అందరికీ ముందుగా అయితే అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఆఫ్టర్ ఆల్ 2 మంత్స్ తర్వాత నేను వీడియో మళ్ళీ పెడుతున్నాను. అండ్ చాలా గ్యాప్ వచ్చేసింది బికాస్ ఆఫ్ కొన్ని ఇష్యూస్ వల్ల. అండ్ ఇలాగైతే మా టౌన్‌షిప్‌లో అయితే ఉగాది ఈవెంట్ అయింది. సో, ఇలాగైతే ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది. అండ్ ప్రోగ్రామ్‌లో ఈసారి స్పెషల్ ఏంటిదంటే నా పెళ్ళైన తర్వాత ఆఫ్టర్ ఆల్ 7 ఇయర్స్ తర్వాత దిస్ వాస్ ద స్పెషల్ అనుకోవాలి. ఎందుకు అనంటే ఫస్ట్ టైం నేను నా లైఫ్‌లో పిల్లలకి కొరియోగ్రాఫ్ చేశాను. అలా అని చెప్పి ఓన్ స్టెప్స్ ఏం కాదు. యూట్యూబ్‌లో సెర్చ్ చేసి పిల్లలకి ఈజీగా ఏది ఉంటదో ఆ స్టెప్స్ నేను చూస్ చేసి వాళ్ళకి నేర్పించాను. అండ్ ఇలాగైతే ఒక ఎక్స్పీరియన్స్ అనమాట. సో, నేను అంటే అంత పెద్ద డాన్సర్‌నేం కాదు. ఏదో అట్లా అట్లా డాన్స్ చేస్తాం కదా! సో, అలా వాళ్ళకి నేర్పియడం, వాళ్ళు చేయడం. సో, ఇట్ మేక్ చాలా హ్యాపీగా అనిపించేసింది. ఒక 20 డేస్ దాకా కష్టపడ్డాం అనమాట మేము పిల్లలందరం గూడా. అండ్ అసలు టైమే దొరకకపోయేది ఇంట్లో. సో, మార్నింగ్ లేసి మా ఆయనకి ఆఫీస్‌కి 8:00కి వెళ్ళిపోతారు కాబట్టికి టిఫిన్, లంచ్ అంతా అయిపోవాలి. దాని తర్వాత మళ్ళీ బాబుని పికప్ చేసుకోవడం, రావడం, సో, వాళ్ళకి ఫుడ్ పెట్టడం అండ్ ఇంట్లోనే ఇంకా ఇద్దరికి ప్రాక్టీస్ అయ్యిందనమాట. సో, అలాగా అస్సలు టైం గ్యాపే లేదు. ఇంట్లో ప్రాక్టీస్ అయిపోయిన తర్వాత సో, మళ్ళీ కళ్యాణ కేంద్రం పక్కన ఉంటుంది. సో, అక్కడికి వెళ్ళి ఇంకా వేరే పిల్లలకి ప్రాక్టీస్ చేపిచ్చి, ఇంటికొచ్చి పనులు చేసి, పిల్లలకి తినిపిచ్చి, పడుకోబెట్టి ఇవన్నీ పనులు అయ్యేదనమాట. అండ్ దానికోసమని ఇంకొన్ని వీడియోస్ చేయలేకపోయాను. అండ్ ఓవరాల్ ఎక్కువ టౌన్‌షిప్‌లోనే ఉంటాం కాబట్టి సో, ఒకటే బోరింగ్ అయిపోతది కదా మీరు కూడా అని కొంచెం గ్యాప్ ఇచ్చాను. ఓవరాల్ అందరూ కూడా 2½ మినిట్స్ అనమాట సాంగ్ కూడా. అండ్ నాకైతే ఓవరాల్‌గా అయితే చాలా అనిపించింది. ముందే పిల్లలకి చెప్పాను. నేను స్టేజ్ ముందు చెయ్యను, మీరే చేయాలి అని. బికాజ్ వాళ్ళకొక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది మనమే క్రియేట్ చేయాలి. సో, వాళ్ళు బిల్డప్ అవ్వదు. అంటే మనం ముందు చేస్తామని చెప్పేదానికి, నేను చెయ్యనని చెప్పేదానికి చాలా డిఫరెన్స్ ఉంది. బికాజ్ వాళ్ళు సెల్ఫ్‌గా అరే! ఆంటీ చెయ్యదు కదా! మనమే చెయ్యాలని ఒక థాట్‌తోనైనా చేస్తున్న ఉద్దేశంగా అయితే ఫస్ట్ వాళ్ళని ప్రిపేర్ చేశాను. నేను చెయ్యను, మీరే చేయాలి అని. కానీ కొందరికి ప్రాక్టీస్ అవ్వలేదనమాట. సో, బికాజ్ ఆఫ్ దెమ్ ఒక మూలకు పోయి చేసిన. చెప్పానన్నమాట ముందే వాళ్ళకి, నేను కట్టుకొస్తకుండా నన్ను చూసి రాకపోతే చేయండి అని. సో, అలాగైతే మేనేజ్ అయిపోయింది. నాకు ముందే చెప్పారనమాట, ఇట్లా ఒక పర్ఫార్మెన్స్ అయిపోయినాక మీరు స్టేజ్ పైకి రండి, కొరియోగ్రాఫ్ చేసింది మీరే అని చెప్తామని అన్నారు. సో, నాకు అది నచ్చలేదు. అంటే తీసుకోలేకపోయినా, నాకు వద్దు అంత అంటే కొంచెం షై ఉంటుంది కదా. సో, ఆ ఉద్దేశంగా అయితే నేను వద్దు అని చెప్పాను. బట్ లాస్ట్కి రా అని చెప్తే ఇంకా మరీ అంత బతిమాలించుకోవద్దు కదా అని ఉద్దేశంగా అయితే వెళ్ళాననమాట. నా లైఫ్‌లో ఫస్ట్ టైం నన్ను అంతగా ప్రేజ్ చేయడం నాకు చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. సో, అసోసియేషన్‌లో ఒకతను చెప్పారనమాట, మీకు పర్మనెంట్ మెంబర్‌షిప్ ఇచ్చేస్తున్నాం అని అన్నట్టుగా. సో, నాకు చాలా హ్యాపీగా అనిపించింది అప్పుడు. వినడానికి చాలా అనిపించింది కానీ అమ్మ పిల్లలతోనే కొంచెం కష్టం అనమాట. సో, ఇది మాత్రం ప్రాక్టీస్ అప్పుడు అనమాట. ప్రాక్టీస్ అప్పుడు చేసిన వీడియో. ఒకరు ఒక సైడ్ పోతారు, ఒకరు ఒక సైడ్ పోతారు. అసలు నవ్వి అయితే అసలు చాలా నవ్వుకున్నాం ఆ రోజు. కాకపోతే నెక్స్ట్ డే స్టేజ్ పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగా ఇచ్చిండ్రు వీళ్ళు. నాకు చాలా బాగా నచ్చింది. సో, నా లైఫ్‌లో అంటే అదొక ఎక్స్పీరియన్స్ అనమాట. అంటే నేను సో అండ్ సో రిఫైనరీలో ఉన్నప్పుడు చేపిచ్చాను కదా! సో, అలా వీడియో గుర్తుండిపోవాలన్నట్టుగా అయితే నేను చేశాను. అండ్ ఇలాగ ఇంకొక 3 మెంబర్స్‌కి అంటే 3 గ్రూప్స్‌కి నేను చేపిచ్చాను ఈసారి. అండ్ ఇలాగైతే రెడీ అవ్వడానికైతే ఒక హాఫ్ అన్ అవర్ పైనే పట్టింది. ఆ చీర సెట్ అవ్వట్నే లేదు నాకు. అంటే ఒకరు హెల్ప్ చేయడంలో ఒక ఈజీ ఉంటుంది కదా కంఫర్ట్. సో, తర్వాత అయితే ఇంకా ఆల్మోస్ట్ 8:00కి మేము బయలుదేరాము. అండ్ ఫస్ట్ పర్ఫార్మెన్స్ మా పిల్లలది. అండ్ దిస్ ఈస్ ద లాస్ట్ ఇంకా స్టేజ్ పర్ఫార్మెన్స్ అనమాట. నాకది అంటే ఇది స్టేజ్ చేస్తున్నప్పుడు నేను ముందే ఉండే అనమాట. కొందరు ప్రాక్టీస్ అవ్వలేదు. సో, వాళ్ళు కొంచెం డిస్టర్బ్ అవ్వద్దని ముందు నిల్చొని చేశాను. అండ్ ఇలాగైతే ఈవెంట్‌లో అందరంటే చాలామంది ప్రేజ్ చేశారు. ఐఎమ్ రియల్ ఆ రోజు ఇంకా చాలా ఇంకా తెలుసు కదా మనకు ఒకళ్ళు పోయినప్పుడు మన ఆనందాలు ఎక్కడికో వెళ్ళిపోతాయి కదా. సో, నేను అలా పైకి వెళ్ళకుండా అక్కడనే ఉండి నెక్స్ట్ టైం ఛాన్స్ వస్తే పిల్లలు మాట వింటే నో ప్రాబ్లం. కానీ విన్నారు కదా, అదే పెద్ద ప్రాబ్లమ్. అండ్ ఇలాగైతే ఓవరాల్ చాలా బాగా అందరూ చేసిండ్రనమాట. వీళ్ళు ఒక పక్కన ప్రాక్టీస్ చేస్తే వాళ్ళ మదర్స్ కూడా పాపం బయట కూర్చొని వెయిట్ చేస్తూ 1.5 అవర్ కూర్చొని పిల్లల్ని తీసుకొని వెళ్తూ ఉండే. కిడ్స్ అన్నప్పుడు మనం కూడా టైం ఇవ్వాలి కదా. సో, నేను కూడా ఒప్పుకున్నది. ఎందుకంటే సో, పిల్లలకి స్టేజ్ ఫియర్ అనేది ఉండొద్దు అనే ఉద్దేశంగానైతే మా బాబుకి కూడా నేను జాయిన్ చేశా టీంలో. అందుకని నేను కూడా వాళ్ళకి ప్రాక్టీస్ చేపి అండ్ ఇలా అంత ప్రోగ్రామ్ అయిపోయినాక ఇంకా 9:00కి 9:30కి అలా ఫుడ్ తినడానికి వెళ్ళిపోయాము. ఆ రోజు ఓన్లీ వెజిటేరియనే పెట్టాననమాట. నో నాన్ వెజ్. అప్పుడు అంత వీడియో తీయలేదు నేను. బికాస్ ఫోన్ హ్యాండిల్ చేసే అంత ఓపిక కూడా లేకుండే. అండ్ ఇదే రోజు మాకు తెలిసిన ఒక ఆమె కూడా వచ్చిందనమాట. అంటే యూట్యూబ్ ద్వారా పరిచయం అయింది. బట్ ఇప్పుడు చాలా మంచి ఫ్రెండ్ అయిందనమాట. సో, వాళ్ళు హల్దియా నుంచి ఇక్కడికి వచ్చారు ఇప్పుడు మా దగ్గరికి పానిపట్కి. వాళ్ళు ఆల్మోస్ట్ 2 ఇయర్స్ నుంచి వెయిట్ చేస్తుంటే ఇప్పుడు వాళ్ళకి ట్రాన్స్ఫర్ అయింది. ఆమె చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. బికాస్ వాళ్ళ పెద్దనాన్న వాళ్ళు కూడా ఇక్కడనే ఉంటారనమాట. సో, వాళ్ళకి నెక్స్ట్ రిటైర్ అయిపోతారు. సో, ఈ 1.5 ఇయర్ వాళ్ళతో మంచి టైం స్పెండ్ చేద్దామని అనుకుంటుంది తను. అండ్
కొందరు సాంగ్ కూడా పాడుతుండే అనమాట. సో ఒక పాత సాంగ్ వస్తే ఇంకా మా ఆయన అందులో మునిగి తేలుతుండే అనమాట. సో అలాగ ఒక చిన్న క్లిప్ తీశాను, ఎప్పుడైనా గుర్తుండిపోతుంది అన్నట్టుగా అయితే. వీళ్ళే అనమాట హల్దియా నుంచి వచ్చింది. నాకు చాలా మంచి ఫ్రెండ్ అయిపోయింది. అండ్ తనకి కూడా నేను అంటే ఈ సాంగ్ నేను కొరియోగ్రాఫ్ చేయలేదు, బట్ తను ఓన్లీ 2 డేస్లో నేర్చుకుంది అమ్మాయి అయితే. నాకు చాలా బాగా అనిపించింది. ఆ స్టేజ్లో లాస్ట్ డే అయితే బాగా వేసిందనమాట. పిల్లలు అంత కష్టపడి డ్యాన్స్ చేశారు కాబట్టి సో వాళ్ళకి ఇలాగైతే చిన్న చిన్న గిఫ్ట్స్ ఇచ్చారు. అండ్ చాలా ఖుషి అయ్యిందనమాట. బికాస్ పిల్లలకి అదే కదా కావాల్సింది. సో చిన్న కాంప్లిమెంట్ ఇస్తే వాళ్ళు చాలా పొంగి పొర్లిపోతారు కదా. ఇలాగ నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నాకు కూడా ఒక గిఫ్ట్ ఇస్తారు అన్నట్టుగా. అండ్ ఇలాగ నేను కొరియోగ్రాఫ్ చేసినందుకు ఇలాగ ఒక చిన్న కాంప్లిమెంట్ ఇచ్చిండ్రు. చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించేసింది. అండ్ ఇలాగైతే మా టౌన్షిప్లో ఉగాది ఈవెంట్ అయింది. సో మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయొద్దు. అండ్ మీరందరూ కూడా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా